హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అయితే ఇది ఇప్పటికే 14 సార్లు పోస్ట్ పోన్ అయింది. రీసెంట్ గా మనకి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ట్రైలర్ కే ఒక సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్ లో సెలబ్రేషన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్లాస్ట్ న్యూస్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే బీసీ వర్గాలు హరిహర వీరమల్లు సినిమాని ఆపేయాలంటూ కూడా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అసలు బీసీ వర్గాలు ఎందుకు కేసు పెట్టాలి? హరిహర వీరమల్లు 5 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకొని ఒక డైరెక్టర్ వెళ్ళిపోయాడు, క్రిస్ జగర్లమూడి. రెండో డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో సినిమా కంప్లీట్ అయింది. సో 14 సార్లు రిలీజ్ ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు జూలై 24 రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా పోస్ట్ పోన్ అవుతుందా అన్న భయాందోళనలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న ట్రైలర్ చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు నేను నిన్నటికి చూస్తేనే 2 కోట్ల మంది పైన వ్యూస్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్గా ఉంది. ట్రైలర్ కూడా నిన్న రివ్యూ చెప్పాను. ట్రైలర్ చాలా బాగుంది. కాకపోతే దాంట్లో మళ్ళీ హిందూ సనాతన ధర్మ వ్యవహారాన్ని పవన్ కళ్యాణ్ పెట్టాడు. అది కొంత వివాదాస్పదమే ఆల్రెడీ. అయితే ఇప్పుడు బీసీ సంఘాలు నిన్న ట్రైలర్ రాగానే ఈ సినిమాని ఆపేస్తాం, మేము ఆడనివ్వము, కోర్టుకు వెళ్తున్నాము, ఇలాగా వాళ్ళు ధర్నాలు అవి చేపడతాము అని చెప్పి బెదిరింపులు వస్తున్నాయి. అసలు ఏంటి బీసీ సంఘాలకి ఈ సినిమాకి ఏం సంబంధం? బీసీ సంఘాలు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు ఈ సినిమాలో? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. బీసీ సంఘాలు ఏం చెప్తున్నారంటే, ఈ సినిమా పండగ సాయన్న అనే ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని తీశారు అనేది బీసీ సంఘాలు చెప్తున్నది. మొన్నటి వరకేమో సర్వాయి పాపన్న అనే క్యారెక్టర్ని తీసుకొని చేశారని చెప్పారు. ఇప్పుడేమో పండగ సాయన్న అనేది చెప్తున్నారు. పండగ సాయన్న బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 1860 నుంచి 1900 వరకు ఉన్నాడు. దాదాపు 35 నుంచి 38 ఏజ్ లోపల అతన్ని చంపేశారు నిజాం పాలకులు. సో ఈయన చరిత్ర ఏంటంటే, ఈయన మహబూబ్ నగర్ దగ్గర న్యూ నవాబ్పేట అనమాట, మెరుగోన్పల్లి అని అంటారు. మెరుగోన్పల్లిలో ఈయన పుట్టాడు. ఈయన చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్, ముఖ్యంగా మల్ల యుద్ధం అట్లాంటివి, తర్వాత 20 కేజీల గుండెని ఒక చేతి ఎత్తేసేవాడు, ఎద్దుల బండిని అవలేలుగా ఇట్లా తిప్పేసేసేవాడు. ఇలాంటి కథలు ఆయన మీద ఉన్నాయన్నమాట. అంటే ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ అని. సో ఆయనకి ఏంటంటే, అప్పట్లో తెలంగాణలో దేశముఖులు, దొరలు, కరణం పటేళ్ళు, భూస్వాములు వీళ్ళు ప్రజల్ని దోచుకునేవాళ్ళు. దాన్ని సహించలేక ఈయన కొంతమందిని చేరదీసి ఒక దళంలాగా, స్క్వాడ్ లాగా ఫామ్ చేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం, వాళ్ళ గడిల్లో గోదాముల్లో ఉండే ధాన్యాన్నంతా దొంగిలించుకొని ప్రజలు పేదవాళ్ళకి పంచడం, ఇలా చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఒక్కసారిగా ఈ కరణంలు, భూస్వాములు వీళ్ళంతా ఇతని మీద తీవ్రమైన ఆగ్రహం వచ్చేసి నవాబుకి చెప్పించి ఇతన్ని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయిస్తే జనాల్లో విపరీతంగా ఆగ్రహావేశాలు వచ్చాయి. మా నాయకుడిని, మా కోసం ఆయన జీవితాన్ని అర్పించి చేస్తున్న తను మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి అప్పటి వనపర్తి జమీందారి ఉండేది. ఆ వనపర్తి జమీందారిని వనపర్తి శంకరమ్మ మీద పెద్ద ఎత్తున ప్రెజర్ తీసుకొచ్చారు ఆయన విడుదల చేయించమని. ఆమె వెళ్ళి అప్పుడు ఉన్న నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్తో మాట్లాడి, ఇలాగ ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుంది, అతన్ని విడుదల చేయండి అని చెప్తే ఆయన మార్మత్ ఫుల్ స్టాప్ చోడో, చంపకండి, వదిలేయండి అని ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు. దీనికోసం ఆమె 10,000 రూపాయల జమానత్ కూడా కట్టిందనమాట ప్రభుత్వానికి. అంటే డబ్బులు జమానత్ అంటే ఫైన్ లాగా కట్టింది. అందువల్ల తన ఇది ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు, తెలివిగా ఫర్మానా తీసుకెళ్లే అతన్ని పట్టుకొని దాన్ని మార్చారు. మార్ మత్ చోడు, మార్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి చంపేయండి, వదలకండి అన్నట్టుగా మార్ మత్ చోడు అనేసి దాన్ని మార్చేశారు. అది చూసిన అక్కడ వాళ్ళు, అంటే పోలీస్ డిపార్ట్మెంటు, ఇతన్ని చంపమని ఆర్డర్ వచ్చిందనుకొని అతన్ని తల నరికేసి మొండాన్ని తలని వేరు చేశారు. సో అది చూసి ప్రజల్లో ఇంకా ఆగ్రహవేశాలు వచ్చేసి అప్పటి భూస్వాములు, దేశముఖులుగా ఉన్న నాగిరెడ్డి, పెద్దిరెడ్డి, రామరెడ్డి, వెంకటరామరెడ్డి ఇలాంటి వాళ్ళని
వాళ్ళు ఒక దగ్గర ఫెస్టివల్ చేసుకుంటున్నారు, అంటే మనం చంపేసాం సక్సెస్ఫుల్గా. దాన్ని వీళ్ళు చుట్టుముట్టి ఆ ప్యాలెస్ని వీళ్ళు నిప్పులు ముట్టించేశారు, మంటల్లో పెట్టేశారు. అదంతా కాలిపోయి ఈ ముగ్గురు కూడా చనిపోతారు అన్నమాట దాంట్లో. ఇది బేసిక్గా కథ. దీని మీద మన మొగిలయ్య లాంటి వాళ్ళు 12 మెట్ల కిన్నెర ఇన్స్ట్రుమెంట్తో ఈయన కథని గానం చేసిన ఇది ఉంది. అట్లాగే దీని మీద బెక్కం జనార్దన్ అనే ఒక తెలంగాణ రచయిత నవల కూడా రాశాడని చెప్తున్నారు. సో ఈ నవల బేస్ చేసుకొని, ఈ జానపద గాథను బేస్ చేసుకొని హరిహర వీరమల్లు తీశారనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. తీయడం పట్ల వీళ్ళకి వ్యతిరేకత లేదు. తమ ఒక బహుజనుడుగా, తమ బహుజన వీరుడు ఈ స్టోరీ చెప్పడం మంచిదే. కాకపోతే మీరు దీన్నంతా వక్రీకరించేసి మార్చేశారు మొత్తం. అతని కథ కాకుండా మీరు ఏదేదో చేశారు. ఔరంగజేబుకి తనకేం సంబంధం లేదు. ఔరంగజేబు ఇది హిందువులుగా బతకాలంటే పన్ను కట్టాలి, ఇలాగా ఔరంగజేబు పన్ను వేసాడా లేదా అది వేరే విషయం. దీనికి దానికి ఏం సంబంధం లేదు ఈ కథకి. ఇవన్నీ అసలు ఇది కాదు. హిందూ రాజులు, హిందూ దేశముఖులు, హిందూ కర్ణాలు, హిందూ పటేళ్ళు, హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా ఇతను పోరాడితే దీన్ని మార్చేసి ఇతనికి ఔరంగజేబు మధ్య గొడవలాగా పవన్ కళ్యాణ్ దాంట్లో మార్చేశాడు. ఇది కరెక్ట్ కాదు. చరిత్రని వక్రీకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. మా బహుజన వీరుడికి అన్యాయం చేస్తున్నాడు, కాబట్టి ఈ సినిమాని మేము ఆడనేమో అని చెప్తున్నారు. నిజానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఆ టీం కానీ ఎక్కడ పండగ సాయన్న కథ అని చెప్పలేదు. ఇదొక ఫిక్షన్లో ఇప్పుడు మీరు ఊహించుకుంటే మేమేం చేస్తూ ఉంటారు కదా, రేపు కోర్టుకు పోయినా ఏం జరగదు ఇది. ఎందుకంటే వాళ్ళు పండగ సాయన్న కథ అని చెప్పుంటే పండగ సాయన్న కథను మీరు మార్చేశారని చెప్పచ్చు. అది ఫిక్షన్గా చెప్పారు. ఫిక్షన్లో మీరు ఎవరి పాటుకు వాళ్ళు ఊహించుకుంటున్నారు. సర్వై పాపన్నాన్ని కొంతమంది ఊహించుకుంటున్నారు, కొంతమంది పండగ సాయన్న అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఇంకొంత రకాలుగా అనుకుంటారు. ఎందుకంటే చరిత్రలో జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక సినిమాకి ఇలాంటి సంఘటనలు ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. పండగ సాయన్న, సర్వై పాప ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ కథని మనం చూస్తే అలాగే అనిపించింది. నాకైతే సర్వై పాపన్న క్యారెక్టర్నే తీసుకున్నారు. ఎందుకంటే ఇతని కంటే కూడా సర్వై పాపన్న కొద్దిగా స్కేల్ పెద్దది, అంటే ఎక్కువ సైన్యం ఏర్పాటు చేసుకుని ఎక్కువ రోజులు పోరాడిన చరిత్ర సర్వై పాపన్నకు ఉంది. సర్వై పాపన్న కొంత మొఘల్ రాజులతో కూడా గొడవ స్థాయికి వెళ్ళాడు. ఆ స్కేల్ ఉంది. ఈయన స్కేలు చిన్నది. కాకపోతే ఈయన ఎక్కువగా భూస్వాములు, నేను ఇందాక చెప్పిన దేశముఖులు, వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అనమాట ఇతను. కాబట్టి ఈ తేడా ఉంది. లేదా రెండు తీసుకొని మిక్స్ చేసి వాళ్ళొక కొత్త వంటకం వండి చేసి ఉండొచ్చు. ఏదేమైనా పండగ సాయన్నదా కాదా అనేది మనమైతే తేల్చలేము, వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. దానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టీం నుంచి ఇంకా రిప్లై అయితే ఏమీ ఇవ్వలేదు. ఇది ఏం చేస్తారనేది చూడాలి. నిజంగానే సినిమాని ఆపేస్తారా? ఆల్రెడీ ఫ్యాన్స్ పాపం ఎప్పుడెప్పుడా అని కరువులో ఉన్నట్టుగా ఉన్నారు. 14 సార్లు ఇది అవ్వడం. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు. అంటే ఒక హిస్టారిక్ రోల్, ఒక వీరుడు క్యారెక్టరు, ఇవన్నీ చేయలేదు పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా సాంఘిక సినిమాలే, సోషల్ ఇవే. కానీ ఒక హిస్టారిక్ నేపథ్యం లేదా ఒక జానపద గాథ ఇట్లాంటిది పవన్ కళ్యాణ్ చేయలేదు. అందువల్ల కొత్తగా అనిపిస్తుంది కదా వాళ్ళకి, ఫ్యాన్స్కి. పవన్ కళ్యాణ్ గెటప్స్ కానీ, అతను ఫైట్ సీక్వెన్సెస్, ఇవన్నీ కూడా నేపథ్యం కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, అతని క్యారెక్టరైజేషన్ కానీ అంత కొత్తగా